గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే పాల్గొన్నారు. ఇక సీనియర్ నేతల నుంచి సలహాలు సూచనలు వచ్చాయని ఠాక్రే తెలిపారు. స్క్రీనింగ్ కమిటీతో ఇంకా చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని ఠాక్రే చెప్పారు. వచ్చిన దరఖాస్తులపై మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. కోమటిరెడ్డి ఇష్యూపై తానే మాట్లాడుతానని చెప్పారు ఠాక్రే. అభ్యర్థుల జాబితాను త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తిగా లేరన్నారు బట్టి. పార్టీలో కోమటిరెడ్డి ముఖ్య నేత అని, అభ్యర్థులపై ఎంపికపై ఏం ప్రామాణికం ఉండాలనే దానిపైన చర్చించామని చెప్పారు. గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, చెప్పండి, స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్లను సెలెక్ట్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది. సిటీలో జరిగినటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశం జరిగింది. 3 రోజుల క్రితం స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వచ్చింది. గతంలో పీఈసీ ఏదైతే జాబితాను సిద్ధం చేసిందో ఆ జాబితా పేర్లపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులైనటువంటి మురళీధరన్, అలాగే సిద్దికి విఘ్నేష్ మేవానితో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం మాణిక్రావు ఠాక్రే కూడా మాట్లాడింది. అభ్యర్థులకు సంబంధించి ఇంకా చాలా విషయాలను పరిగణలోకి తీసుకున్నాము. అలాగే పిసిసి అధ్యక్షులు చూసినటువంటి మాజీ అధ్యక్షులు, అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు ఇంకా ఎవరైనా ఉంటారా అనేది చూశారు. అలాగే దాంతో పాటు స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి విధి విధానాలు, అలాగే పిసిసి సభ్యులు ఇచ్చినటువంటి సలహాలు, వారు చెప్పిన అంశాలపై కూడా చర్చ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకునే విషయం కూడా సుదీర్ఘంగా చర్చలోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి డిక్లరేషన్ లో ప్రకటించడంతో పాటు సీట్లను కేటాయించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు కానీ, అలాగే సామాజిక తరగతులకు సంబంధించి తీర్పు ఏ విధంగా ఉండాలి అనే అంశంపై కూడా స్క్రీనింగ్ కమిటీ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇంకా అనేక విషయాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. మరోసారి కూడా మీటింగ్ అవుతామంటూ కూడా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రే కూడా చెప్పడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి మరోసారి సమావేశాన్ని అవుతామని కూడా చెప్పడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ అనంతరం కూడా ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్లతో ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మీటింగ్ అయ్యారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలో విద్యార్థి ఉద్యమం నుంచి కానీ యువజన ఉద్యమం నుంచి కూడా ఎదుగుతూ వస్తున్నారు. దాంతో పాటు కుటుంబాలతో సహా తండ్రులు కానీ వారి తాతలు కానీ కాంగ్రెస్ కుటుంబాలుగా ఉన్నటువంటి నేతలు అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి ప్రాధాన్యతను ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బాధ్యతలు ఇచ్చే క్రమంలో కూడా అలాంటి వారికి ప్రాధాన్యతను ఇవ్వాలంటూ కూడా జగ్గారెడ్డి కోరుతూ, అయితే ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి తుది దశకు రైట్ రమేష్, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికి వస్తే ముఖ్య నేతలలో అంటే ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ముఖ్య నేతల లిస్టులో తన పేరు కూడా లేదు, దీనికి సంబంధించి తన అల్కమూడ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమిటీలో తనకు స్థానం కల్పించాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాను విద్యార్థి, అలాగే వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదు అంటూ కూడా కోమటిరెడ్డి కొత్త పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి కూడా వెళ్లి మాట్లాడడం జరిగింది. ఠాక్రే కానీ అలాగే సీనియర్ నాయకులు కూడా రేవంత్ మాట్లాడడం జరిగింది. వారు మాత్రం అలకా విషయం అయితే స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కొంత సర్దుబాటు జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్.
తగిన ప్రాధాన్యత ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.